ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 8, ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ప్రో. సో రెండు ఫోన్స్ బడ్జెట్ ఫోన్స్. ఇది 16,000 దగ్గరలో వస్తుంది, 15,000కి వస్తుంది. ఇది 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యలో. చాలా మంది అడుగుతున్నారు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. వీడియోలో మనం దీన్ని డిపార్ట్మెంట్ వైజ్ కంపారిజన్ చేద్దాం, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏది బెటర్ ఉంది ఇవన్నీ. అండ్ ఫైనల్గా చెప్తాను మీకు ఏది మీ యూజెస్ ప్రకారం మీరు డిసిషన్ తీసుకొని నేనైతే చెప్తాను ఫైనల్గా. అండ్ ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే ఇది నార్మల్ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఎలా డిజైన్ ఉంది అలానే ఉంది. ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది, కానీ బ్యాక్ వచ్చేసరికి ఇది పాలికార్బోనేట్. కాకపోతే డిజైన్ అయితే కొద్దిగా ఇది డిఫరెంట్ యూనిక్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇదేదో రెయిన్బో కలర్లో వస్తుంది ఇక్కడ, అండ్ కెమెరాస్ కింద వస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే ఇది కొద్దిగా డిఫరెంట్ డిజైన్లో కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్లెయిన్ బ్లాక్తో వస్తుంది. ఒకవేళ మీరు ఫ్యాన్సీ డిజైన్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మీకు 177 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 192 గ్రామ్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గ్లాస్ బాడీ కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. రెండిట్లో బ్యాటరీ కెపాసిటీ ఇంచుమించు ఒకటే. ఇది 5020 mAh, ఇది వచ్చేసరికి 5000 mAh. కానీ ఇది 177 గ్రామ్సే ఉంది. ఇది వచ్చేసరికి 192 గ్రామ్స్ ఉంటుంది వెయిట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే వచ్చేసరికి రెండిట్లో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కొద్దిగా చిన్న సైజ్ ఉంటుంది ఈ ఫోన్ అయితే. ఇది వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు ఫుల్ HD AMOLED స్క్రీన్సే. ఇది వచ్చేసరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో రెండు అయితే మీకు స్క్రీన్ క్వాలిటీ అయితే బాగుంది. ఒకవేళ మీకు 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది కూడా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. రెండు మీకు వైడ్ L1 సపోర్ట్తోనే వస్తున్నాయి. సో మీకు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HD క్వాలిటీ అయితే ప్లే అయితే. అండ్ దీనిలో అయితే మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది. రెండిట్లో స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో ఎఫెక్ట్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది. రెండిట్లో డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ G95 ప్రాసెసర్తో వస్తుంది. రెండు మంచి ప్రాసెసర్సే. G95 వచ్చేసరికి కొద్దిగా గేమింగ్ కోసం తయారు చేసిన ప్రాసెసర్. ఇది వచ్చేసరికి ఆల్రౌండ్ ప్రాసెసర్ 732G. అండ్ రెండు మీకు మంచి ప్రాసెసర్. డైలీ యూస్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు. గేమింగ్ కూడా ఇవి మీడియం గ్రాఫిక్స్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి. అన్ని గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తాయి. కాల్ ఆఫ్ డ్యూటీ వెరీ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలవు. పబ్జీ వచ్చేసరికి స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తాయి. రెండు గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా నాకైతే ఎటువంటి తేడా అయితే అనిపించలేదు. రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి. ఇంకా టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 46.2 వరకు రీచ్ అయింది మ్యాక్సిమం టెంపరేచర్. ఇది వచ్చేసరికి 47.2 degrees సెంటిగ్రేడ్ రీచ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు కొద్దిగా టెంపరేచర్స్ హై ఉంటాయి. టెంపరేచర్ పట్టించుకోకూడదు. మనం ఎప్పుడైనా గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్లో ఏమైనా ల్యాగ్స్ ఉంటున్నాయా, త్రోట్లో అవుతుందా, CPU ఇట్లాంటివి పట్టించుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, సమ్మర్ కాబట్టి. సో రెండిట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. రెడ్మీ నోట్ 10లో చూసాను నేను ఇప్పుడు వచ్చిన ఫోన్స్లో. మిగతా ఫోన్స్ అన్ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాయి గేమ్స్ అయితే. నేను హాఫ్ అన్ అవర్ అయితే గేమ్స్ ఆడాను. హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిన తర్వాత రెండిట్లో 8% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో రెండు మీకు ఇంచుమించు సేమ్ బ్యాటరీ లైఫ్. 20 mAh దీనిలో ఎక్కువ ఉంటుంది, 3 వాట్ ఛార్జింగ్ దీనిలో ఎక్కువ ఉంటుంది. కాకపోతే మీకు డైలీ యూజ్ చేసినప్పుడు అయితే మీకు పెద్దగా రెండు బ్యాటరీస్లో మధ్య డిఫరెన్స్ అయితే కనిపించలేదు నాకైతే. గేమ్స్ కూడా చూడొచ్చు, హాఫ్ అన్ అవర్ ఆడితే రెండిట్లో 88% డ్రాప్ అయింది. సో ఇంచుమించు మీకు ఒకే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇది మేబీ మీకు మీరు యూజెస్ కండిషన్ బట్టి మీకు మీరు 60 దీనిలో 120Hz ఉంది కాబట్టి పెద్దగా రెండిట్లో డిఫరెన్స్ అనిపించట్లేదు. ఒకవేళ మరీ ఎక్కువ మీరు యూజెస్ ప్రకారం చూసుకున్నా కానీ ఒక 5% మీకు మేబీ రెడ్మీ నోట్ 10 ప్రోలో బెటర్ బ్యాటరీ అయితే ఉండొచ్చు. కానీ ఛార్జింగ్ విషయంలో మాత్రం రియల్మీ 8 క్లియర్గా బీట్ చేస్తుంది రెడ్మీ నోట్ 10 ప్రోని. సో ఇది 30 వాట్ డాట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 33 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. నెంబర్ చూసి దీనిలో ఎక్కువ ఉంది. రెండిట్లో బ్యాటరీ కెపాసిటీ ఇంచుమించి సేమ్ 5020 mAh. బ్యాటరీ చూసుకుంటే దీన్ని 2% నుంచి 100% ఛార్జ్ చేయాలంటే రియల్మీ 8ని 1 hour 4 minutes టైం తీసుకుంది. అదే రెడ్మీ నోట్ 10 ప్రోని మనకి 5% 100% ఛార్జ్ చేయాలంటే 1 hour 35 minutes టైం తీసుకుంటుంది. దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది రెడ్మీ నోట్ 10 ప్రో. సో ఇక్కడ మనం దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లూప్ ఛార్జింగ్, డాట్ ఛార్జింగ్ అంటారు రియల్మీ అయితే. సో ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు రెండు మీకు ట్రిపుల్ స్లాట్తోనే వస్తున్నాయి. సో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసరికి మీరు 256GB వరకు మెమరీ కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు రియల్మీ 8లో. రెడ్మీ నోట్ 10 ప్రోలో వస్తారు మీరు 512GB వరకు మైక్రో SD కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే బేస్ మోడల్
64GB వస్తుంది, 6GB ర్యామ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి బేస్ మోడల్ 4GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో ఇక్కడ 2GB ర్యామ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్టోరేజ్ డబుల్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో అయితే నాకు యాప్స్ అయితే మెమరీలో ఉంటున్నాయి, ఒక గేమ్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది. ఇదైతే 2 హెవీ గేమ్స్ కూడా మెమరీలో ఉంచుకోగలుగుతుంది, యాప్స్ కూడా మెమరీలో అయితే ఉంటున్నాయి. సో ర్యామ్ 4GB మనకి సరిపోతుంది మన డైలీ యూజ్ చేయడానికి అయితే. మీరు గేమ్స్ అన్నా కానీ 4GB ఎనఫ్ మనకి ర్యామ్ అయితే. దీనిలో స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. దీనిలో 6GB ర్యామ్ ఉంది. మరీ హెవీ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి మీకు ఎక్స్ట్రా 2GB ర్యామ్ అయితే మీకు యూజ్ అవుతుంది. మీరు ఎక్కువ యాప్స్ మెమరీలో ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఒక గేమ్ కానీ ఒక యాప్ కానీ మీరు రన్ చేయడానికి 6GB ర్యామ్ అయితే అవసరం ఉండదు. ఈ మల్టిపుల్గా మీరు పనులు చేస్తున్నప్పుడు మీకు ర్యామ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్ చేసుకోవాలి, మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలా లేకపోతే ఎక్కువ ర్యామ్ కావాలా, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అయితే రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ రెండింటిలో మీకు 3.0 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. 3.0 హెడ్ఫోన్ జాక్ నుంచి కూడా మీకు ఆడియో అవుట్పుట్ అయితే బాగుంది రెండు ఫోన్స్లో. సెన్సార్స్ కూడా రెండు ఫోన్స్లో అన్నీ ఉన్నాయి. మీకు మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ కానీ, జైరోస్కోప్ సెన్సార్ కానీ, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అన్నీ మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు బాగానే వర్క్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి. అండ్ దీనిలో వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. సో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్టర్ దీనిలో మీకు ఉంటుంది, దీనిలో ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా దీనిలో ఉంటాయి, ఇవి ఎక్స్ట్రా దీనిలో ఉంటాయి Redmi Note 10 Proలో. అండ్ ఇంకా రెండు ఫోన్స్లో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది Realme UI 2.0 మీద రన్ అవుతుంది, ఇది వచ్చేసరికి MIUI 12 మీద రన్ అవుతుంది. సో రెండు కస్టమ్ యూవర్స్ కాబట్టి మీకు యాప్ లాక్ చేసుకోవడం, యాప్ లైట్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్, రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ యూస్ చేసుకోవడం. దీనిలో వచ్చేసరికి సెకండ్ స్పేస్ ఉంటుంది, దీనిలో ప్రైవేట్ సేఫ్ ఉంటుంది. రెండు డిఫరెంట్ యూజర్స్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. ఇట్లా డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, కాల్ రికార్డింగ్ చాలామంది అడుగుతారు, కాల్ రికార్డింగ్ కూడా ఉంది. సో రెండిట్లో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే రెండిట్లో మీకు NFC ఇట్లాంటివి అయితే ఏముండవు. రెండిట్లో నోటిఫికేషన్ లైట్ కూడా లేవు, AMOLED స్క్రీన్స్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. దీనిలో ఇంకా బెటర్ ఉంటుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే Redmi Note 10 Proలో. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి, డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ Redmi Note 10 Proలో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, Realme 8లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. రెండిట్లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ 1080p 120 FPS ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంకా మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో కలర్స్ అయితే చూడడానికి మీకు బాగానే ఉన్నాయి. అండ్ హ్యూమన్ సబ్జెక్ట్ మనం ఫోటో తీస్తున్నప్పుడు అయితే ఎక్స్పోజర్ విషయంలో మాత్రం Redmi Note 10 Pro కొద్దిగా బెటర్ కంట్రోల్ ఉంది. ఎక్స్పోజర్ ఇక్కడ మీరు చూడొచ్చిన షర్ట్ కానీ ఫేస్ కానీ. అండ్ దీనిలో అయితే మనకి కొద్దిగా బ్రైట్ కనిపిస్తుంది Realme 8 అయితే. అండ్ 64 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి రెండు మీరు జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్ కూడా రెండు మీకు బాగానే వస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్ కూడా. ఇంకా లో లైట్ విషయానికి వస్తే మాత్రం లో లైట్ కండిషన్లో మీకు కొద్దిగా డీటెయిల్స్ అయితే Realme 8లో బెటర్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. కొద్దిగా జూమ్ చేసి చూస్తే మాత్రం మీకు బెటర్ అయితే కొద్దిగా డీటెయిల్స్ Realme 8లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఫోటో చూడొచ్చు రాకీని అయితే తీసాను. మనకి Redmi Note 10 Proలో కొద్దిగా కలర్స్ అయితే కొద్దిగా వైబ్రెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఇది కొద్దిగా న్యాచురల్ ఉంది ఇక్కడ కలర్ చూసుకుంటే. ఈ ఫోటోలో, ఈ పర్టికులర్ ఫోటోలో జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ Realme 8లో కొద్దిగా బెటర్ కనిపిస్తున్నాయి. మరి లో లైట్కి వెళ్తే మాత్రం Redmi Note 10 Pro బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. Realme 8 మనకి నాయిస్ అయితే ఉంటుంది, సాఫ్ట్ ఉంది. ఇక్కడైతే మనకి Redmi కొద్దిగా బెటర్ ఉంది. నైట్ మోడ్ కూడా Redmi కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా Realme 8 కొద్దిగా బెటర్ అనిపించింది నాకు, ఇక్కడ చూడొచ్చు. రెండు ఫొటోస్ మీకు సైడ్ బై సైడ్ చూస్తే ఇక్కడ రివర్స్ అనిపిస్తుంది. బ్యాక్ కెమెరాలో ఏదైతే ప్రాబ్లం మనం Realme 8లో నోటీస్ చేస్తాం, అదే ప్రాబ్లం Redmi Note 10 Pro ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తుంది. కొద్దిగా బ్రైట్ చేస్తుంది పిక్చర్ని, మన షర్ట్ కానీ ఇవన్నీ మనకు కొద్దిగా బ్రైట్ కనిపిస్తుంది, ఫేస్ కూడా మీకు బ్రైట్ కనిపిస్తుంది. Realme 8లో న్యాచురల్ ఉన్నాయి, కలర్స్ కానీ బెటర్ ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు బెటర్ కానీ పోర్ట్రేట్ షాట్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ కొద్దిగా Redmi Note 10 Proలో బెటర్ ఉంది. ఒకసారి నా చెంపల దగ్గర అబ్జర్వ్ చేయండి క్లియర్గా, కొద్దిగా మీకు Redmi Note 10 Pro ఎడ్జ్ డిటెక్షన్ బెటర్ అనిపిస్తుంది. ఇంకా లో లైట్కి వెళ్ళినా కానీ ఫ్రంట్ కెమెరా Realme 8 బెటర్ అనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే లైట్స్ ఉన్నాయో మనకి Redmi Note 10 Proలో ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. Realme 8లో బెటర్ ఉన్నాయి. ఇంకా పోర్ట్రేట్ విషయంలో కూడా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మీకు కొద్దిగా బెటర్ అయితే Realme 8 ఫ్రంట్ కెమెరా బెటర్ అనిపించింది. లో లైట్, మరీ లో లైట్కి వెళ్ళినా కానీ మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ రెండిట్లో స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంటుంది. స్క్రీన్ ఫ్లాష్ నాకు కొద్దిగా Redmi బెటర్ అనిపించింది ఓవరాల్ చూస్తే మాత్రం. అండ్ నైట్ మోడ్ కూడా ఉంటుంది, నైట్ మోడ్ పెద్ద యూజ్ అయితే ఉండదు, రెండు మీకు పెయింట్ వేసినట్టు వస్తాయి ఫొటోస్ అయితే, పెద్దగా యూజ్ ఏం లేదు. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం డే లైట్ కండిషన్లో మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా Realme 8 కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. లో లైట్కి వెళ్తే మాత్రం Redmi Note 10 Pro బెటర్ అనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ. మ్యాక్రో కెమెరా విషయానికి వస్తే మాత్రం మ్యాక్రో కెమెరా
క్లియర్ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో బెటర్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి దగ్గర కూడా రాదు ఇది మనకి రియల్మీ 8 అయితే. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్. ఇంకా రెడ్మీ నోట్ 10 ప్రోలో మీకు మ్యాక్రో వీడియో కూడా 1080 వరకు మ్యాక్రో వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరాలో స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 8 ప్రోలో ఉన్న ఫీచర్స్ అయితే రియల్మీ 8లో అయితే ఉండవు. ఓన్లీ మీకు ఆ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అండ్ డ్యూయల్ వీడియో ఇవైతే ఉంటాయి. ఆ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అండ్ టిల్ షిఫ్ట్ ఫొటోస్ అయితే తీయచ్చు. రెండింటిలో మీకు టిల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. టిల్ షిఫ్ట్ అంటే మీకు టాప్ అండ్ బాటమ్ మీకు బ్లర్ అవుతుంది, మనం మిడిల్లో ఫోకస్లో ఉంటాం. ఇక్కడ రెండు ఉంటాయి, బార్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సర్కిల్ యాడ్ చేస్తే మీకు మొత్తం చుట్టూ బ్లర్ అయితే సర్కిల్లో అంటే మీ ఫేస్ మాత్రం ఫోకస్లో ఉంటుంది. ఇట్లా టిల్ షిఫ్ట్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. రెండిట్లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు ఫొటోస్ మాత్రం తీయవచ్చు. రియల్మీ 8 ప్రోలో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, టిల్ షిఫ్ట్ వీడియో. ఈ రెండు ఫోన్స్లో అయితే మీకు టిల్ షిఫ్ట్ వీడియో ఆప్షన్ లేదు, ఓన్లీ ఫోటో ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు శాంపిల్స్ అయితే మీరు. అండ్ ఇంకా డ్యూయల్ వ్యూ వీడియో కూడా రెండిట్లో ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో దీనిలో మీకు సర్కిల్ అండ్ రెక్టాంగిల్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో మీరు రెక్టాంగిల్ కావాలని చేసుకోవచ్చు, కానీ సర్కిల్ ఆప్షన్ అయితే ఉండదు. రెండిట్లో మీకు డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంటుంది. రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ మీకు రెండు ఫోన్స్లో అయితే ఉంది. దీని ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసరికి క్లోన్ వీడియో, క్లోన్ ఫోటో, ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది. వ్లాగ్ స్టైల్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అవన్నీ దీనిలో అయితే ఉంటాయి. దీనిలో వచ్చేసరికి మీకు పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నియాన్ పోర్ట్రేట్, డైనమిక్ పోర్ట్రేట్ అండ్ కలర్ పోర్ట్రేట్ అని చెప్పేసి. నియాన్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఉంటాయి, ఎఫెక్ట్ ఒకటి వస్తుంది. అండ్ డైనమిక్ అంటే వేవ్ లాగా వస్తుంది, బ్యాక్ స్పీడ్ వేవ్స్ లాగా. అండ్ ఏ కలర్ అంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇట్లా మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకుంటే మాత్రం దీనిలో ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి దానిలో కెమెరాల ఫీచర్స్ అయితే. అండ్ కెమెరా పరంగా అయితే మాత్రం కొద్దిగా బ్యాక్ కెమెరా అయితే నాకు ఇది బెటర్ అనిపించింది. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం రియల్మీ 8 నాకు బెటర్ అనిపించింది. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రో బెటర్ అనిపించింది. 4K వీడియో ముఖ్యంగా బ్యాక్ కెమెరా అది. ఫ్రంట్ కెమెరా అయితే రియల్మీ 8 బాగుంది. సార్ వీడియో శాంపుల్ నేను చూపిస్తా చూడొచ్చు. ఎందుకంటే రియల్మీ కొద్దిగా డార్క్ వస్తుంటుంది, ఫేస్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి వీడియో అయితే చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఫ్రంట్ది రియల్మీ 8 కొద్దిగా బెటర్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ప్రో బెటర్ ఉంటుంది వీడియో. ఫ్రెండ్స్ రైట్ సైడ్ రియల్మీ 8తో రికార్డ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ రెడ్మీ నోట్ 10 ప్రోతో రికార్డ్ చేస్తున్నా. అక్కడ వీడియో కాల్ చేయొచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది. రెండింటిలో 4K రికార్డ్ చేస్తున్నా, 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మ్యాక్సిమం. మీరు నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మైక్రోఫోన్ సింబల్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు దేని ఆడియో క్వాలిటీ బాగుందో, వీడియో క్వాలిటీ బాగుందో అండ్ స్టెబిలైజేషన్ బాగుందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ రైట్ సైడ్ రెడ్మీ నోట్ 10 ప్రోతో రికార్డ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ రియల్మీ 8తో రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ ఇక వీడియో కాల్ చూసి మీకు ఏది బెటర్ అనిపిస్తుంది. ఆడియో మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. దీనిలో ఏఎస్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు రియల్మీలో. రెడ్మీలో మనకి బై డిఫాల్ట్ ఆన్లోనే ఉంటుంది, చూడొచ్చు దీనిలో స్టెబిలైజేషన్ బాగుందో. అండ్ వీడియో క్వాలిటీ వరకు చెక్ చేయొచ్చు. మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు రెండు కెమెరాస్, ఫ్రంట్ కెమెరాస్. ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా విషయస్ మీరు 1080p 120fps స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. రెండు వీడియో అయితే నాకు ఏమంత పెద్దగా అనిపించలేదు. ఇది కొద్దిగా సాఫ్ట్ వస్తుంది రెడ్మీ, రియల్మీ వచ్చేసరికి కొద్దిగా డార్క్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 1080p 120fps రెండు కొద్దిగా బెటరే ఉన్నాయి, చూడడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా స్లో మోషన్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇంకా ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు. ఇది వచ్చేసరికి 6GB RAM 64GBతో స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు. రెండిట్లో మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తూ ఉంది. ప్రజెంట్ సేల్స్ నడుస్తున్నాయి, సేల్స్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది 10%. అంటే ఎంత చూసుకున్నా మీకు రెంట్ మధ్య 1000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రెడ్మీ బేస్ మోడల్ సేల్కి తీసుకొని రావట్లేదు. 6GB RAM 64GB తీసుకోవాలనుకుంటే మీరు 6GB RAM 128GB మోడల్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది వచ్చేసరికి 16,999 రూపాయలు దాకా ఉంటుంది. అండ్ అది కూడా మీకు సేల్లో ఎన్ని తీసుకొస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తూ ఉంది. సో రెండు ఫోన్స్ అయితే వీటి ప్రైస్ కేటగిరీస్లో ఒకవేళ మీరు బడ్జెట్లో 15,000 రూపాయల లోపు AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మంచి గేమింగ్ ప్రాసెసర్ కోసం చూస్తుంటే మాత్రం అప్పుడు మీరు రియల్మీ 8 చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు గ్లాస్ బాడీ కావాలి అండ్ స్టీరియో స్పీకర్స్ అండ్ 120Hz AMOLED స్క్రీన్, కొద్దిగా బెటర్ బ్యాక్ కెమెరా కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. రెండు మీకు మంచి ఫోన్సే. మీ యూజెస్ ప్రకారం మొత్తం వీడియో మొత్తం చూస్తారు, ఏది మీరు బెటర్ ఎక్కువ యూజ్ చేస్తారు అవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఎక్కువ యూజ్ చేసే వాటిలో ఏది బెటర్ ఉందో దాని ప్రకారం మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోండి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ 8 రెండు మంచి ఫోన్సే. ఒకటి పర్టికులర్గా నేను చెప్పను, ఎందుకంటే ఒకళ్ళకి కొన్ని నచ్చుతాయి, ఇంకొకరికి కొన్ని నచ్చుతాయి. అందుకే నేను పర్టికులర్గా ఒకటే తీసుకోండి అని చెప్పను. రెండిట్లో మీకు ఏది మీకు మొత్తం ఫీచర్స్ మొత్తం చూసుకొని ఎక్కువ మీరు ఏది యూజ్ చేస్తారు, ఏది మీకు ఎఫెక్టివ్ అనిపిస్తుంది అంటే మీరు తీసుకునే దానికి ఇవి నాకు యూజ్ చేస్తారు అనిపిస్తున్నప్పుడు మీరు ఆ ఫోన్ చూస్ చేసుకోండి ఎప్పుడైనా కానీ.
ఇది కంపారిజన్ అయితే రియల్మీ 8కి రెడ్మీ నోట్ 10 ప్రోది. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.